ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును ధ్యానించి దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకుని దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ ఆయన మార్గములో నడుచుకునే వారులారా, దేవుని ఆలయానికి వెళ్ళి ఆయన మందిరములో భక్తి శ్రద్ధలతో ఆయనను స్తుతించి గణపరచుట ద్వారా ఆ దేవాది దేవుడు మనకు ఘనతను మరియు బలమును, సౌందర్యమును, ఆనందమును ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మనము గణపరచుట కాదు గాని మన శక్తితో, మన తెలివితో లోకస్తులు గణపరిచే ఘనతలన్నీ వ్యర్థములు, శాశ్వతము కానివి. కానీ దేవుడిచ్చే ఘనత స్థిరమైనది, మధురమైనది. మనకు ఘనత రావాలి, మంచి పేరు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మన యొక్క ఘనత దేవుని యొద్దనే ఉన్నది. అది స్థిరమైనది, నిజమైనది. మనకు మంచి పేరు రావాలి అంటే, సమాజంలో ఒక గుర్తింపు రావాలి అంటే ఆదివారము దేవుని సన్నిధిలో స్వరమెత్తి పాటలు పాడాలి, గంభీర ధ్వనితో ఆయనను ఆరాధించాలి, సంతోషగానములు చేయాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్తను గొప్ప శబ్దంతో ఆరాధించాలి, కుటుంబ సమేతముగా కలిసి ఆరాధించాలి, కరతాళ ధ్వనులతో ఆయనను ఆరాధించాలి. కావున ప్రియ సహోదర సహోదరి, మనకు ఘనత రావాలి అంటే ఆదివారము ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి. బలవంతులము కావాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. సౌందర్యము రావాలంటే దేవుని మందిరానికి వెళ్ళి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. సౌందర్యము దేవుని ఆలయంలో ఉంది. ప్రతి ఒక్కరము దేవుని మందిరానికి వెళ్ళి ఆయన దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చార్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భోజనుల నేలున్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుదాం తండ్రి. ఈ విశ్రాంతి దినమున మీ ప్రియబిడ్డలు త్వరపడి మందిరానికి ఉత్సాహంగా వెళ్ళటానికి మీ కృప దయచేయండి. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యమును విని అంగీకరించిన మీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధంగా దేవుని మందిరములో ఘనత ప్రభావములు మరియు బల సౌందర్యములు కలవని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. దేశ నాయకులను కాపాడండి. రాజకీయ నాయకులను కాపాడండి. అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానము అనుగ్రహించండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి.
పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. వికలాంగులను కాపాడండి. బీదలను అనాథలను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.